तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतंगमय। ॐ शान्ति शान्ति शान्तिः। ఈరోజు మన గెస్ట్ ఆఫ్ ఆనర్ వచ్చినటువంటి సంకా మురళీకృష్ణ గారు ఫార్మా ఇండస్ట్రీలో ఆర్టిన్ ల్యాబొరేటరీస్ అని ఒక ఇండస్ట్రీ, బల్క్ డ్రగ్ ఫార్ములేషన్ ఇండస్ట్రీని స్థాపించి ఫార్మా లైన్లో గత 45 సంవత్సరాలుగా చాలా విశిష్టమైనటువంటి పద్ధతిలో వ్యాపారాన్ని చేస్తూ, అలాగే వాకర్స్ ఇంటర్నేషనల్లో రకరకాల గవర్నర్ పోస్టు, ఆర్సీ పోస్టు, అలాగా చిన్నగా వాకర్స్లో ప్రెసిడెంట్గా అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు సెంట్రల్ ట్రస్ట్ బోర్డ్ దాంట్లో మెంబర్గా వారిని నామినేట్ చేయడం జరిగింది. వారు చాలా రకాల. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. డయాస్ మీద ఉన్న చీఫ్ గెస్ట్ సత్యనారాయణరావు గారు, మా శ్రీనివాస్ రంగాచార్య గారు, పెద్దలు, పిల్లలు అందరికీ శుభ సాయంత్రం. నేను వివేకానంద కేంద్ర బాగ్లింగంపల్లి నుంచి 1 సంవత్సరం నుంచి అసోసియేషన్ అయి ఉన్నాను. అప్పటి నుంచి కూడా మా శ్రీనివాస్ రంగాచార్య గారు ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ పిల్లల్ని చక్కగా అభివృద్ధిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో చాలా రకాల కార్యక్రమాలు చేశారు. దానిలో భగవద్గీత శ్లోకాలు నేర్పించడం రియల్లీ చాలా గొప్ప కార్యక్రమం. ఆ కార్యక్రమంలో ఆల్మోస్ట్ ఒక 60-70 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేసి చక్కగా నేర్చుకున్నారు. దానిలో మా మనవాడు కూడా అదిత్ కృష్ణ కూడా వచ్చి తనకి ఎక్కువ సెలవులు లేకపోవడం వల్ల ఓన్లీ 3 డేసే అటెండ్ అయ్యి, వాడు 4వ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళమంటే లేదు నేను ఇక్కడే ఉంటాను తాతగారి దగ్గర, వివేకానంద కేంద్రకి వెళ్ళాలి, నేర్చుకోవాలి, అది ఎంతో ఇంట్రెస్ట్తో చెప్పడం రియల్లీ చాలా హ్యాపీగా ఉంది. తర్వాత వివేకానంద జయంతి సందర్భంగా మన వివేకానంద కేంద్ర వాళ్ళు ఫ్రెండ్ ఆఫ్ ఆల్ మీద ఎగ్జామ్ పెడితే ఒక 1000 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేసి ఒక 100 మెంబర్స్ దానిలో విన్నర్స్గా ఉండడం హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఆల్. చక్కగా చదువుకోండి, మంచి విజ్ఞానాన్ని సంపాదించండి, సభ్యత సంస్కారాన్ని నేర్చుకోండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. వివేకానంద కేంద్రం కన్యాకుమారి బ్రాంచ్ అయిన ఈ బాగరంపల్లి బ్రాంచ్ వాళ్ళు వివేకానందుల వారి గురించి కూడా చెప్పారు. ఇప్పుడు మన పాపులేషన్లో వివేకానందుడు అనగానే ఎంతమందికి తెలుస్తుంది? 100 మందిలో ఉంది. 70 మంది ఇమీడియట్గా వివేకానందుడు గారి గురించి ఏదో విధంగా ఆయనతో ఒక మానసిక అనుబంధం ఉంటుంది. అంత గొప్ప వ్యక్తి ఆయన. మిగతా 20 మంది కూడా నాకు తెలుసు అంటారు, మిగతా 10 మంది కూడా తెలుసామంటారు. ఆయన రామకృష్ణ మిషన్ స్టార్ట్ చేశారు. ఇందాక చారి గారు చెప్పిన దాంట్లో ఆయన అన్ని ఇంట్లో వస్తువులన్నీ పంచిపెడుతున్నారని, వాళ్ళు చాలా ధనవంతులు, వాళ్ళ అమ్మగారు వాళ్ళు ఆయన్ని ఒక రూమ్లో పెట్టి బంధించారు. వివేకానందుల గారిని వాళ్ళ అమ్మగారు ఈయన ఇంట్లో సామాన్ అంటే అందరికీ పంచిపెడుతున్నాడు, అవపడ్డ వాళ్ళందరూ నారాయణ స్వరూపం ఇస్తున్నారని చెప్పి ఒక రూమ్లో తాళం వేస్తే ఆ రూమ్లో ఉన్న బ్లాంకెట్స్ అన్నీ కూడా కిటికీలోంచి రోడ్డు మీద వెళ్ళే బిచ్చవాళ్ళకి పంచిపెడుతున్నాడంట. ఇందాక వారు ఒక మాట మాట్లాడారు, స్ట్రెస్. మా కాలంలో స్ట్రెస్ లేదు, వీఆర్ వెరీ జాయ్ఫుల్. ఈ స్ట్రెస్ని పారదోలడానికి ముఖ్యంగా మన శరీరంలో చాలా హార్మోన్ తయారవుతుంది. కార్టిజాల్, సెరటోనియం, అడ్రిలిన్, డోపమైన్, ఇవన్నీ మన శరీరంలో మనని నడిపించడానికి ఉపయోగిస్తుంది. ఎప్పుడైతే మనలో స్ట్రెస్ మొదలైందో కార్టిజాల్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. దానివల్ల మనం అన్ని రకాలుగా డిస్టర్బ్ అవుతాం. ముఖ్యంగా ఈ కార్టిజాల్ నియంత్రించాలంటే రోజుకి 7-8 గంటలు మంచిగా నిద్రపోవాలి. మీరు 7-8 గంటలు ప్రశాంతంగా నిద్రపోయినప్పుడు మీ శరీరంలో కార్టిజాల్ ఉత్పత్తి తగ్గిపోయి సెరటోనియం పెరుగుద్ది. సెరటోనియం ఈజ్ హెల్దీ హార్మోన్. మీరు ఆరోగ్యంగా నిద్రపోయినప్పుడు, ఆరోగ్యమైన ఆహారం తీసుకున్నప్పుడు
మీరు మానసికంగా హ్యాపీగా ఉన్నప్పుడు ఈ సెరటోనియం ఉత్పత్తి అయింది. ఇట్ ఈజ్ ఏ బూస్టర్, మన హ్యాపీ బూస్టర్ అన్నమాట. మీకు టైం గురించి తెలియాల. ఇంటర్మీడియట్ వాళ్ళకి స్పెషల్గా చెప్తున్నాను, ఇట్ ఈజ్ ఎ బ్రిడ్జింగ్ టు యువర్ కెరియర్. మీ ఎడ్యుకేషన్ కెరియర్కి ఈ 2 సంవత్సరాలు జరిగే ఇంటర్మీడియట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకున్న 24 గంటలని చాలా జాగ్రత్తగా ముఖ్యంగా మీరు టైం హ్యాపీగా ఆడుకోండి, హ్యాపీగా పాటలు వినండి, హ్యాపీగా ఫ్రెండ్స్తో మాట్లాడండి. కానీ మీ సెమిస్టర్కో మీ ఎగ్జామ్స్కో మీ ప్లానింగ్ ఎగ్జామ్ ముందు చదువుకోవటం కాకుండా ఒక 1 మంత్ ముందు, 2 మంత్స్ ముందు యూ కెన్ మేక్ యువర్ గోల్. మీకు అవకాశం ఇచ్చిన ఈ ఇంటర్మీడియట్ని, ఈ 10th క్లాస్ని ఒక బేస్గా తయారు చేసుకోవడానికి యూ ఫాలో డైలీ. ఒక చిన్న నోట్బుక్లో మీకున్న పగులున్న ఈ 12-15 గంటలు ఏం చేస్తున్నారో నోట్ చేసుకోండి డైలీ. హలో, ఈరోజు నాకు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ అవర్లో ఏం చేశాను అని రాసుకున్నప్పుడు మీకు నెక్స్ట్ డే ఎక్కడ మీరు కరెక్ట్ చేశారు, ఎక్కడ రైట్ చేశారు, ఎక్కడ మనం టైంని ప్రాపర్గా వాడుకోవాలి. ఆ స్ట్రెస్ అనేది ఈ బేస్లో 10th క్లాస్ ఇంటర్మీడియట్ బేస్లోనే స్టార్ట్ అవుతుంది. బికాజ్ యు ఆర్ రూల్ మన మంచి కోసమే. ఓకే, ఐఐటికి వెళ్ళాలంటే మన ఇంటర్మీడియట్లో ఏం సాధించాలా, ఏం నేర్చుకోవాలి, మన డాక్టర్ కావాలంటే దీస్ ఆర్ ద బ్రిడ్జింగ్. ఈ ఎడ్యుకేషనల్ కెరియర్లో ఇంటర్మీడియట్ అనేది బ్రిడ్జింగ్ ప్లాట్ఫామ్ ఫర్ ద స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ ద హయ్యర్ ఎడ్యుకేషన్. సో మీరు హ్యాపీగా నిద్రపోండి, మంచి ఆహారం తీసుకోండి, మంచిగా యూ కెన్ స్పెండ్ యువర్ ఫిజికల్ హెల్త్, మంచిగా వాక్ చేయండి, జిమ్కి వెళ్ళండి, ఆర్ యూ కెన్ డూ వాట్ బెస్ట్. మీరు స్ట్రెస్కి దూరంగా ఉండండి. అండ్ అనదర్ బిగ్ ఎలిమెంట్ ప్రొకాస్టినేషన్. ప్రొకాస్టినేషన్ అంటే తెలిసే ఎవరికైనా ఇక్కడ తెలుగులో బద్ధకం. ఈ ప్రొకాస్టినేషన్, ఈ బద్ధకాన్ని వదిలేయాలి స్కూల్లో. ఇప్పుడు ఏమైందంటే మనం స్కూలింగ్ లెవెల్ 10th క్లాస్ లెవెల్ వరకు 80% స్కూల్లో చదువుకుంటాం, 20% మన ఇంట్లో చదువుకోవాలి. ఎడ్యుకేషన్ పెరుగుతున్నా కొద్దిగా 20% మనం కాలేజీలో నేర్చుకుంటాం, 80% యూ హ్యావ్ టు వర్క్. సో ఈ బ్రెయిన్లో ఎన్నో లక్షల న్యూరాన్స్ ఉంటాయి. ఆ న్యూరాన్స్ మన బ్రెయిన్ ట్రాన్స్మిటర్స్తో మాట్లాడుకుంటాయి. అది మీరు హ్యాపీ మూడ్స్లో మీరు ఒక జోవియల్ మూవీ చూసారనుకోండి, ఫ్రెండ్స్తో సరదా నవ్వుకున్నారనుకోండి, మీలో డోపమైన్ వస్తుంది. అది మీకు బూస్టర్, మిమ్మల్ని హ్యాపీ చేస్తుంది, మీకు ఎనర్జీ ఇస్తుంది. సో ఇవన్నీ కూడా ఈ ఏజ్ నుంచే మీరు ఫాలో అయ్యి మీకు ఇచ్చిన టైంని మీరు ఎలా సద్వినియోగం చేసుకుంటారనేది ఇది ఫౌండేషన్ టు యువర్ కెరియర్. భారతదేశంలో పుట్టాను, నేను భారతీయుణ్ణి, నాది సనాతన ధర్మం. ఏంటంటారు? అవర్ బ్లెస్సింగ్స్ బై ద నేచర్, మన పూర్వజన్మ సుకృతం. మన తల్లిని, మన దేశాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. మీరు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ గొప్ప స్థితిలో ఉన్నా, యూ ప్రౌడ్ ఆఫ్ యువర్ కంట్రీ. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ద బెస్ట్. ప్రతి 24 గంటల్లో ప్రతి స్టూడెంటు ప్రతిరోజు నువ్వు మేలుకున్నప్పుడు ఆ గంట ఏం చేసావు అనేది ఈ నోట్బుక్లో రాసుకో. నెక్స్ట్ డే ఆ తప్పు చేయవు. టుడే మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేయడానికి సెలీనియం మ్యాపింగ్ అని మన బ్రెయిన్లో ఒకటి ఉంటుంది. అదేం చేస్తుంటుందంటే మీరు చదువుకుంటుంటే ఒక మెసేజ్ వచ్చింది అనుకోండి, మొబైల్లో డైవర్ట్ చేస్తుంది. మీరు ఆ బుక్ పక్కకు పెట్టి మెసేజ్ చూస్తారు. అందుకని నా చిన్న అడ్వైజు, మీరు చదువుకునేటప్పుడు సీరియస్గా మొబైల్ పక్క రూమ్లో పెట్టండి. యూ మ్యాప్ యువర్ బ్రెయిన్. నువ్వు బ్రెయిన్ మాట వినద్దు, నీ మాట బ్రెయిన్ వినాలి. ఎస్, యూ ప్రాక్టీస్. మన బ్రెయిన్ మన మాటనే, మన బ్రెయిన్ని, మన శరీరాన్ని మనం డిక్టేట్ చేయాలి.
మన బ్రెయిన్ ఎప్పుడు వెళ్తుంటుంది, అది అటు ఇటు వెళ్ళటం దాని సహజం, కానీ దాన్ని కంట్రోల్ చేయాలి. ఉపయోగం చారి గారికి, రామలింగేశ్వరరావు గారికి, వాళ్ళు హ్యాపీగా రిటైర్ అయిన తర్వాత వాళ్ళు హ్యాపీగా నెట్ఫ్లిక్స్ చూడొచ్చు, రోజుకో సినిమా చూడొచ్చు, కూర్చోవచ్చు. ఈ వివేకానందుడి గురించి పుస్తకాలు ఇచ్చి మీకు నేర్పించాల్సిన అవసరం లేదు. బట్ దే ఆర్ డూయింగ్ ఏ జస్టిస్ టు దేర్. వాళ్ళకి ఈ దేశంలో ఈ జన్మ ఇచ్చినందుకు వాళ్ళ తల్లిదండ్రులు రుణం తీర్చుకోవడానికి, ఈ దేశం రుణం తీర్చుకోవడానికి నాలాంటి వాడిని, మురళీ గారింటి వాడిని పిలిచి, మీలందరినీ పిలిచి కూర్చోబెట్టి పుస్తకాలు ఇచ్చి అవసరం ఏంటి వాళ్ళకి? సో యువర్ ప్యారలల్ లైఫ్. మనకి 2 జీవితాలు ఉంటాయి. ఒకటి మన రొటీన్ జీవితం, తర్వాత సెకండ్ లైఫ్ ఈజ్ ఏ సపోర్టింగ్ బ్రాంచ్, ప్యారలల్ లైఫ్ టు యువర్ కెరియర్. మన యొక్క ఔన్నత్యాన్ని పెంచుకోవటానికి, మనలో గుణగణాలు పెంచుకోవటానికి, మన ధర్మాలు తెలుసుకోవటానికి, మన దేశంలో, మన ప్రపంచంలో గొప్ప గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకోవటానికి నాతో పాటు ఈరోజు ఈ మీటింగ్కి వచ్చిన నా శ్రీమతి లావణ్యకి కూడా ఐ అప్రిషియేట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ వివేకానంద కేంద్రం, రామలింగేశ్వరరావు గారు, చారి గారు, అండ్ ఆల్ ఆఫ్ యూ, ఆల్ ద బెస్ట్, గుడ్ లక్. వి అనుశ్రీ, శ్రావణి పి, నెక్స్ట్ కే శివాని లైన్లో ఉన్నాము. పి సౌమ్య నెక్స్ట్. రెడీ ఉండమ్మా. వై మౌనిక నెక్స్ట్. ఏ భార్గవి నెక్స్ట్. గోపికనా? గోపిక నెక్స్ట్. జి ఈస్టర్ నెక్స్ట్. ఎస్ భార్గవి నెక్స్ట్. కాలేదా? ఆర్ రీతిక. వై అపర్ణ. ఆప్షన్డా? ఓకే. ఎస్ జాహ్నవి. ఎస్ ఓకే యా. వై అపర్ణ. ఎస్ జాహ్నవి అమ్మా. ఎస్ జాహ్నవి. కేశవన్ జూనియర్ కాలేజ్ అయిపోయింది. నృపతుంగ హై స్కూల్ వచ్చారా ఇవాళ? చదివానా? రామా వచ్చిందా? డబుల్ వచ్చి పక్కన నృపతుంగ. జి నక్షత్ర. యా అక్కడ ఉన్నా, నృపతుంగా ఉన్నారు, అక్కడ పెట్టారు. పి సాహితి. నక్షత్ర పి సాహితి. ఓకే. या बाद में देखेंगे. केशव स्कूल लास्ट.
बाद में देखेंगे, we'll sort out. केशव मोरल स्कूल रेडी जी यशस्विनी जूनियर कॉलेज विल हाई स्कूल भाई निहारिका BSA कार्तिकेय निहारिका आप మీరు తీసుకుంటారా నిహారిక వాళ్ళ మేడం తీసుకుంటారు ఓకే బిఆర్ విష్ణుప్రియ రెండు తీసుకుంటే మేడం తీసుకుంటారు నిహారిక అయితే నువ్వు లైన్ వస్తాను పిలుస్తాను నిహారిక తీసుకోండి శ్రావణి అయిపోయిందా కథ పడు లాస్ట్ ఆచా के श्री శ్రీయా మీరు కాన్సెప్ట్ మీద పేర్లు సరిగ్గా రాయాలి హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ గుజరాతీ హై స్కూల్ నెక్స్ట్ రెడీ వచ్చారు ఎవరైనా గుజరాతీ హై స్కూల్ చెప్తా బి సుష్మిత నెక్స్ట్ సంజన కమ్ ఫాస్ట్ నెక్స్ట్ లైన్ सुस्मिता आप ले रहे ओके सर ओके ले शिल्पा चौधरी शिल्पा चौधरी नेक्स्ट रेखा okay next how the public school yesterday we have given few students have not come today I will announce whoever come can come నిన్న రాని వాడు కొంతమంది వాడు how Sonakshi Baheti all should clap she is the topper among all the 1000 students and she is the 8th class competed with 9th 10th also all the best God bless you okay Fatima our prize distribution is over now our will honor our chief guest of the day guest of honor presentation పుస్తకాలే మీలో ఒకరిని అవుదామని వచ్చాను కదా మీలాగానే నేను కూడా చదువుకుంటాను మురళి గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇద్దరు స్టూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ Boys and girls, please remember, if you want to improve English, if you want to improve Telugu, please read books of Swami Vivekananda section. మీరు ఇంకేం చేయక్కర్లే, that will increase your personality, character, everything.
పుస్తకాలు కూడా పుస్తకాలు షాల్ వేయండి. శాంతిమంత్ర ఫోటో ఇక బిస్కెట్ ప్యాకెట్ చూసుకో. యాదగిరి బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చేసి హలో ఇక్కడితో ఓకే ఫ్రెండ్స్ లాస్ట్ ఐటమ్ అందరికి ప్రైజులు వచ్చాయి, హ్యాపీ అన్నారు. మనకి ఈ సభకు వచ్చి మన ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేసిన సత్యనారాయణ గారికి, ఆ తర్వాత మురళీకృష్ణ గారికి, ఈ స్కూల్ బిల్డింగ్ మనకి ఏ అవసరాలు వచ్చినా ఎప్పుడు కూడా మనకి యశమల్ వాళ్ళు మనకి హాలు అది ఇస్తారు. వాళ్ళకి అందరికన్నా ముఖ్యంగా మీరు వచ్చి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేశారు. మీకు నా పిలుపు మేరకు నిజంగా తల్లిదండ్రులు షెడ్యూల్ బిజీ ఉంటున్నా కూడా వచ్చారు. వాళ్ళకి, స్కూల్ టీచర్లకి అందరికీ మా వివేకానంద కేంద్ర తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. శాంతి మంత్రం చేసి ప్రోగ్రాం కంక్లూడ్ చేద్దాం. అరే వద్దు అక్కడ నిలబడవచ్చు. అందరు నిలబడండి. జై శ్రీ వివేకానంద. మనం కలుద్దాం. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ జీవనాదిత్య కేశవ్ ఎడ్యుకేషనల్ సొసైటీ. ఇక్కడ ఈరోజు విధి ప్రకారం వివేకానంద వారి యొక్క జన్మదినము. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వివేకానంద సెంటర్ కన్యాకుమారి వారు ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. వీరు అనేక స్కూల్స్కి వెళ్ళేసి అక్కడ అందరికి కూడా రైటింగ్ కాంపిటీషన్స్ పెట్టేసి అందులో బాగా రాసిన వాళ్ళ పిల్లలకి ప్రోత్సాహకంగా బహుమతులు ఇచ్చారు, పుస్తకాలు ఇచ్చారు. అయితే ఇది కంటిన్యూస్గా జరుగుతుంది ఈ నెలాఖరు వరకు. అంటే చాలా స్కూల్లో కాంపిటీషన్ పెట్టారు. 2-3 స్కూల్స్ని ఎంచుకొని అందులో పిల్లల్ని పిలిచి వాళ్ళకి బహుమతులు ఇస్తూ వచ్చారు. సో ఐ రిక్వెస్ట్ ఎవరి టు లైక్ ఇట్, షేర్ ఇట్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ జీవనాదిత్య. ఇక నుంచి నేను ఒకటి అనుకుంటున్నాను, వివేకానందుడికి సంబంధించిన వివరాలు వీరి పిల్లల కోసం మంచి మంచి పుస్తకాలు ఇచ్చారు చదవమని. దాన్ని బేస్ చేసుకొని మనం చెప్పుకుందాం, చర్చిద్దాం, మాట్లాడదాం, కంటెంట్ తయారు చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్.